ఈ రోజున మరి ఒక వాక్యాన్ని మనం చూద్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము 16వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎందుకు ఈ మాటను మొదటిగా మనం చదువుకున్నాం అనేసి అంటే, ఈ యొక్క కూడిక ఎందుకు జరుగుతూ ఉంది అనేసి చాలా మందికి ప్రశ్న తలెత్తొచ్చు. అటువంటి వారికి చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు మరి మాకు అనుగ్రహించినటువంటి బాధ్యత ఇది. దేవుడు మాకు అప్పగించినటువంటి పరిచర్యలో భాగంగా ఈ సువార్త కూడిక ద్వారా దేవుడు మమ్మల్ని ఇక్కడికి పంపించాడని నేను చెప్తా ఉన్నాను. దేవుడు పంపించకుండా ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేరు. దేవుడు పంపిస్తేనే, దేవుడు నీవు ఒక చోటికి వెళ్ళి నా మాటలు ప్రకటించు అని చెబితే కానీ అప్పుడే ఒక సేవకుడు బయలుదేరి వెళ్తాడు, లేదా అప్పుడే ఒక సంఘము ఆ ప్రదేశానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ముందు అడుగు వేస్తుంది అన్నమాట. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కరూ చేసేవారిగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము దేవుని వాక్యములో దేవుడు మరి తన శిష్యులైనటువంటి వారికి సెలవిస్తున్నటువంటి మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా మీరు సువార్తను ప్రకటించండి అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ సువార్త అనగానే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి వార్త, ఆయన జన్మించినటువంటి విధానము, ఆయన ఈ లోకంలో పరిచర్య చేసిన విధానము, ఈ లోకంలో ఆయన అనేక మంది రోగులను బాగు చేసిన విధానము, ఈ లోకంలో అనేక మంది దయ్యపు శక్తుల నుంచి విడుదల చేసిన విధానము, ఆయన ఈ లోకంలో మనందరి కొరకు సిలువలో మరణించిన విధానము, సిలువలో మరణించిన తరువాత తిరిగి లేచి మనందరి కోసము తిరిగి రాబోతున్నటువంటి విధానాన్ని గురించి వివరించేదే సువార్త. దేవునికి స్తోత్ర. ఈ రోజున దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఈ సువార్తను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నేర్పుతున్నటువంటి విలువలను గురించి ప్రకటించమని చెబుతా ఉన్నాడు. కనుకనే ఈ సువార్త ప్రకటించబడతా ఉన్నది. అంతేగాని ఇది ఎవరు సొంత ఆలోచనతోని మేము ఇక్కడ సువార్త ప్రకటించాలి అని చెప్పి సొంతంగా మా ప్రయత్నంగా ఇక్కడికి రాలేదు. కానీ దేవుడే పంపించి దేవుడే జరిగిస్తున్నటువంటి సువార్త పని ఇది. దేవునికి స్తోత్ర. ఈ సువార్త పనిలో దేవుడు మమ్మల్ని పంపించి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తు ప్రభువారు నా కోసము ఈ లోకంలోనికి వచ్చి ఆయన నా కోసము సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు, మరలా తిరిగి రాబోతా ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతారో అటువంటి వారు నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందుతారని దేవుడు చెబుతా ఉన్నాడు. నిజంగా ఈ లోకములో రక్షణ అనుగ్రహించేవారు ఎవరు కూడా లేరు. ఈ లోకములో రక్షణ అనుగ్రహించేవారు ఎంత వెతికినా కానీ దొరకరు. ఏ రక్షణ ఇది? శరీరానికి ఇచ్చేటటువంటి రక్షణ అంటే కాదు. ఇది మన ఆత్మలకు దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ. ఈ లోకంలో ఎన్నో ఆయుధాలు తయారు చేశారు. ఈ లోకంలో సరిహద్దుల్లో ఎంతో మంది మనుషుల్ని పెట్టి, ఆర్మీ అని చెప్పి వాళ్ళకి పేర్లు పెట్టి ఎంతో రక్షణను దేశానికి కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వెంట గన్మెన్స్ని పెట్టి వారే సంరక్షకులు అని చెప్పి రక్షణను కల్పిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్కి మరి కరెంటు తీగలు పెట్టి రక్షణను కల్పిస్తూ ఉన్నారు. కనబడే విధంగా మనిషి ఎన్నో రకాలుగా మనిషిని రక్షించుకునే విధంగా, మనిషికి అనుకూలముగా మరి భవనాలకు, మనుషులకు, మరి దేశానికి రక్షణ కల్పించడానికి ఎన్నో పరికరాలు మనిషి సృష్టించాడు. కానీ మనిషి యొక్క ఆత్మను, మనిషి లోపల ఉన్నటువంటి ఆత్మను రక్షించడానికి ఏ మనిషి కూడా చరిత్రలో ఇది వరకు, ఇప్పుడు, ఇక ముందు కూడా పరికరాన్ని సృష్టించలేదు. ఎవరు కూడా మనిషి ఆత్మకు రక్షణను తయారు చేయలేదు. ఎవరు కూడా మనిషి ఆత్మకు రక్షణను అనుగ్రహించలేదు. కానీ దేవుడు మాత్రమే కేవలము శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ప్రతి ఒక్కరి ఆత్మకు గొప్ప రక్షణను అనుగ్రహించిన దేవుడు ఆయన.
ఈరోజు ఈ విషయాలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఏంటనేసి అంటే, నా ఆత్మకు రక్షణ ఇచ్చేవాడు యేసు మాత్రమే అని నమ్ముదురుగాక. చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, మేమెందుకు యేసయ్యను నమ్మాలి? మేమెందుకు నమ్మాలి? మాకంత అవసరం ఏంటి? మేమెందుకు దేవుణ్ణి నమ్ముకుంటే మాకేమన్నా కలుగుతుందా? మాకేమన్నా వస్తుందా? డబ్బులు కట్టలు పడిపోతాయా మా బ్యాంక్ అకౌంట్స్లో అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మితే మాకు మంచి ఆరోగ్యం వస్తుందా అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మితే మరి గొప్ప గొప్ప ల్యాండ్లను కొంటామా, లేకపోతే పెద్ద పెద్ద భవనాలు కట్టిస్తామా, మా జీవితాలు బాగుపడతాయా అనేసి అంటూ ఉన్నారు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే రోగాలు తొలగిపోతాయి, దెయ్యపు శక్తుల నుంచి విడుదల కలుగుతూ ఉంది. అదేవిధంగా మనిషి జీవితంలో ఆశీర్వాదాన్ని కూడా అనుభవించడానికి దేవుడు గొప్ప కృపను చూపెడతాడు. ప్రతి మనిషి అభివృద్ధిలోనికి వస్తాడు. ప్రతి మనిషి జీవితంలో మేలులను చూడగలుగుతాడు. ప్రతి మనిషి కూడా తెగులు తొలగించబడి, కీడు తొలగించబడి ప్రతి ఒక్కరు మేలు చూసే రోజులు వస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, యేసు ప్రభు నమ్ముట ద్వారా ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇవన్నీ కూడా రెండవ భాగం, ఇవన్నీ కూడా సెకండరీ. జాగ్రత్తగా గమనించండి. మనం ఇప్పుడు చెప్పుకున్న లిస్ట్ అంతా కూడా ఏంటనేసి అంటే సెకండరీ లిస్ట్ అన్నమాట. ఆయన నమ్మితే ఇవన్నీ కార్యాలు జరుగుతాయి. కానీ నువ్వు నమ్మేది ఇవి జరగడానికే నమ్మొద్దు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రోగాలు పోవడానికే నమ్మొద్దు, డబ్బు సంపాదించడానికే నమ్మొద్దు, దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డానికే యేసు ప్రభువుని నమ్మొద్దు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏదో మేము గొప్పగా అభివృద్ధి పొందుతామనే నమ్మొద్దు. ఇవన్నీ జరుగుతాయి కానీ వాటి కోసమే నమ్మొద్దు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, నమ్మి బాప్తిస్మము పొంది రక్షణ పొందాలి. అది మెయిన్. ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఆత్మరక్షణను సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఎవరు అనుగ్రహించలేనటువంటి ఆత్మరక్షణ యేసు ప్రభు వారు అనుగ్రహిస్తున్నారు కనుక ఆయన్ని నమ్ముట వలన ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ పొందుకొందురుగాక. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఎందుకు నమ్మాలి? నరకం పాలు కాకుండా ఉండడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి, రక్షణను అనుభవించడం కొరకు మాత్రమే యేసుని నమ్మాలి అని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యము కూడా అదే. ఏంటి ఆ వాక్యం అంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మకపోతే నరకం. ఇది మా బాధ్యత కాబట్టి చెబుతా ఉన్నా. ఈరోజు నీవు నమ్మితే మాత్రానికి రక్షణ అనుభవిస్తావు. ఈరోజు నీవు నమ్మితే నీ ఆత్మ రక్షించబడుతుంది, నరకములో నుండి బయటికి లాగినట్టుగా అవుతుంది. లేకపోతే శిక్ష మాత్రం తప్పదు. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.